తర్వాత పౌలు లుస్రా నగరంలో పుట్టుకతోనే కుంటివాడైన ఒక వ్యక్తిని స్వస్థపరిచారు. అది చూసి అక్కడి ప్రజలు వీరిని దేవతలు అనుకొని వీరిద్దరికి కూడా బలులు అర్పించబోయారు. అయితే పౌలు వారిని అడ్డుకొని, మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు, మేము కూడా మీలాంటి మనుషులమే అని వారికి దేవుడిని పరిచయం చేయడానికి ప్రయత్నించారు. అయితే పౌలు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో అక్కడి ప్రజలందరూ, అంటే యూదుల నుంచి అప్పటికే అక్కడ కొంతమంది, అంటే యెరూషలేము నుంచి అప్పటికే కొంతమంది యూదులు వచ్చి లుస్రాలో ఉన్న ప్రజలను రెచ్చగొట్టడం మొదలుపెట్టారు పౌలుకి బర్నబాకి విరోధంగా. వారు ఇంకా యూదుల మాటలు విని పౌలు కూడా తనను దేవతలుగా ఒప్పుకోనందుకు వారి కోపం వచ్చి పౌలును బర్నబాని ఇద్దరిని రాళ్లతో కొట్టారు. ఇంకా చచ్చిపోయాడు అనుకొని నగరం వెలుపల పడేశారు. కానీ శిష్యులు ఆయన్ని చుట్టూ చేరినప్పుడు పౌలు లేచి నిలబడి మరుసటి రోజే దెర్బే నగరానికి ప్రయాణమయ్యాడు. ఆయా నగరాలలో సంఘ పెద్దలను నియమించి తిరిగి అంతియోక్యాకు వచ్చారు. సువార్త ఇంత బలంగా ప్రకటించబడుతూ ఉన్నప్పుడు అన్యజనులు క్రీస్తును అంగీకరించిన తర్వాత వారు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలా, సున్నతి చేయించుకోవాలా అనే వివాదం చెలరేగింది. దీనిని పరిష్కరించడానికి పౌలు బర్నబాలు యెరూషలేముకు వెళ్ళారు. అక్కడ అపోస్తులందరి సమక్షంలో చాలా పెద్ద చర్చ జరిగింది. చివరికి యేసుక్రీస్తు కృప వలనే ఎవరైనా రక్షణ పొందుకుంటారు, కానీ సున్నతి పొందడం వలన కానీ సున్నతి పొందకపోవడం వలన కానీ ఏ విధమైన భేదం లేదని తేల్చి చెప్పారు. అన్యజనులపై ధర్మశాస్త్రం అనే అనవసరపు కాడిని పెట్టకూడదు అని తీర్మానించి కేవలం విగ్రహార్పితములకు, రక్తమునకు, జారత్వమునకు దూరంగా ఉంటే చాలని ఒక అధికారిక లేఖను పౌలు చేతికి పంపించారు. అసలు ఈ వివాదం చక్కగా కుదర్చబడ్డానికి కారణం ఏంటంటే, ఈ వివాదం ప్రారంభమైన తరువాత పేతురు కొర్నేలి ఇంటిలో జరిగిన ప్రతి విషయాన్ని అక్కడున్న వారందరికీ క్షుణ్ణంగా వివరించి తెలియపరిచారు. ఈ మాటలు పౌలును అక్కడ ఉన్న వారిని కూడా ఎంతగానో బలపరిచాయి. పౌలు పెద్దల చేత రాయబడిన ఆ లేఖను తీసుకొని తన రెండవ మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ మిషనరీ ప్రయాణంలో పెద్దల చేత ఏర్పడిన కొంతమందిని, అంటే యూదాను, సీలాను కూడా పౌలు బర్నబాతో పంపించాలని అపోస్తులు పెద్దలు ఆలోచన చేశారు. సంఘం అంతటికీ అది మంచి ఆలోచనగా తోచింది. పెద్దలు చెప్పినట్లుగానే ఎక్కడెక్కడైతే సున్నతిని గురించిన బోధ, అన్యజనుల గురించిన బోధ పెద్దల చేత అనగా అపోస్తుల చేత రాయబడిన లేఖల ద్వారా వచ్చిన సమాచారాన్ని చదవడానికి లేదా ప్రకటించడానికి వీరు ప్రయాణమై వెళ్ళారో ఆ ప్రాంతాలన్నింటిలో ప్రకటించిన తర్వాత మరలా ఒకసారి ఆ ప్రాంతాలకు వెళ్ళాలని పౌలు ఆశపడ్డారు. అప్పుడు మార్కు అనే మారుపేరు గల యోహాన్ని వెంట పెట్టుకొని వెళ్దామని బర్నబా అంటే, పౌలు మాత్రం పంపులియాలో పని కొరకు మనల్ని విడిచిపెట్టేశాడు కదా, ఇతనిని వెంట పెట్టుకొని వెళ్ళడం అంత మంచిది కాదు అని పౌలుకి అనిపించింది. ఆ ఇద్దరు ఈ విషయం గురించి చాలా వాదం పెట్టుకున్నారు. చివరికి పౌలు, బర్నబా ఇద్దరు విడిపోయి బర్నబా ఏమో మార్కును తీసుకొని సైప్రస్ వెళ్ళారు. పౌలు గారైతే శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడి సంఘాలను స్థిరపరుస్తూ సిరియా, కిల్కిలియా దేశాల ద్వారా సంచారం చేస్తూ దేవుని సువార్తను ప్రకటించారు. పౌలు శీలలకి వీరి సువార్త ప్రయాణంలో తిమోతి అనే వ్యక్తి వీరితో కలిశాడు. ఈ సువార్త ప్రయాణంలో పౌలు గారు ఆసియాలోనే వాక్యం చెప్పాలనుకున్నాడు. కానీ రాత్రి వేళ ఒక దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలబడి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చెయ్యి అని వేడుకున్నాడు. దాంతో పౌలు అతనితో పాటు ఉన్న వారందరూ కూడా ఐరోపా ఖండంలోనికి అడుగుపెట్టారు. వీరు ఫిలిప్పీ నగరంలో లూదియా అనే ఊదా రంగు బట్టలు అమ్మే ఒక స్త్రీకి బాప్తిసం ఇచ్చారు. ఆ తర్వాత సోది చెప్పే దెయ్యం పట్టిన ఒక చిన్నదాని నుండి పౌలు దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు.
అంటే ఎవరైతే ఆమె చేత ధనం సంపాదిస్తున్నారో ఆ సోద చెప్పించడం అనేది ఒక బిజినెస్గా చేసుకొని ఆమె ద్వారా డబ్బు సంపాదిస్తున్నారో వారికి పౌలు మీద చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వారి వ్యాపార లాభం పోయింది కాబట్టి. ఆ యజమానులు పౌలును సీలను పట్టుకొని బట్టలోడ తీసి కొరడాలతో కొట్టించి జైల్లో వేయించారు. ఆ రోజు రాత్రి ఏమైందంటే పౌలు సీలలు ఇద్దరు కూడా దేవుణ్ణి కీర్తిస్తూ పాడుతూ ఉండగా పెద్ద భూకంపం వచ్చి జైలు తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఖైదీలు వారి చేతుకున్న బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి. పౌలు సీలల రాత్రి వేళ పాటలు పాడుతూ దేవుని కీర్తిస్తూ ఉంటే ఖైదీలందరూ కూడా అలా వింటూ ఉన్నారు. ఈలోపు ఈ భయంకరమైన భూకంపము, పెద్ద పెద్ద శబ్దాలు విన్న జైలరు దగ్గరకు వచ్చి చూసేసరికి అన్ని తలుపులు తెరుచుకొని ఉన్నాయి. ఇంకా ఖైదీలందరూ కూడా పారిపోయారు అనుకొని జైలరు ఆత్మహత్య చేసుకోబోయాడు. అయితే పౌలు అతనిని పిలిచి, నువ్వు నీకు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పారు. అప్పటికప్పుడే ఆ జైలర్ ఒక దీపాన్ని రప్పించి అక్కడున్న ఖైదీలందరినీ చూశాడు. ఏ ఒక్కరు కూడా పారిపోలేదు. అప్పుడు ఆ జైలు అధికారి, అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన అడిగినప్పుడు పౌలు ఎంతో చక్కగా తన బాధని, తన నొప్పిని, ఆ రక్తం కారుతున్న స్థితిని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆ రాత్రే ఆ జైలర్కి సువార్త చెప్పారు. ఆ రాత్రే అతని కుటుంబం అందరూ కూడా సువార్తను అంగీకరించి బాప్తిస్మం కూడా పొందారు. ఆ రాత్రి ఎవరైతే పౌలును జైల్లో వేశారో వారు పౌలుని ఆ రాత్రికి రాత్రి విడిచిపెట్టమని జైలు అధికారికి సమాచారాన్ని పంపిస్తే పౌలు, రోమా పౌరునైన నన్ను అందరి ముందు కొట్టి ఇలా రహస్యంగా బయటికి పంపిస్తారా? నేను వెళ్ళను. ఎవరైతే అలా చేశారో వాళ్ళే వచ్చి నన్ను బయటకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పినప్పుడు జైలు అధికారి పౌలును జైల్లో పెట్టించిన అధికారుల యొద్దకు ఈ సమాచారాన్ని పంపించారు. ఎప్పుడైతే పౌలు రోమా పౌరుడని వాళ్ళకి తెలిసిందో వాళ్ళే మర్యాదపూర్వకంగా వచ్చి పౌలు గారిని జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. మరలా వారి ప్రాంతానికి రావద్దని చెప్పారు. అయితే పౌలు, సీల అంఫిపోలి, అపోల్లోనియా పట్టణాల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది కాబట్టి పౌలు తన వాడుక చొప్పున, అంటే తన అలవాటు చొప్పున సమాజ మందిరంలో ఉన్న వారికి క్రీస్తు యొక్క శ్రమల గురించి, మృతుల్లో నుంచి ఆయన లేచుట అవశ్యమనే వాక్యాలు ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయో ఆ వాక్యాలన్నీ కూడా వారికి చూపించారు. ఆ వాక్యాలు చూపించి యేసే క్రీస్తై ఉన్నాడని, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేవటం అవశ్యమని తెలియపరుస్తూనే నేను ప్రకటిస్తున్న ఈ యేసే క్రీస్తై ఉన్నాడని వాక్యంలో నుండే అనేకమైన ఎగ్జాంపుల్స్ ఎత్తి వారికి చూపించి సుమారు 3 విశ్రాంతి రోజులు, అంటే 3 వారాలు వారికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ ప్రాంతంలో కొందరు, అంటే గ్రీసు దేశస్తుల్లో చాలామంది, ఘనత కలిగిన స్త్రీలు, ఇలా అనేకులు పౌలు సీలలు చెప్పిన మాటలు ఒప్పుకొని వారు పౌలు సీలలతో కలిసి క్రీస్తును ఆరాధించారు. అయితే ఇదంతా చూస్తున్న యూదులు మత్సరపడి పని పాట ఏమీ లేకుండా తిరుగుతూ ఉండే కొంతమందిని వెంట పెట్టుకొచ్చి ఆ పట్టణమంతా అల్లరి చేసి పౌలు సీలలు ఎవరి ఇంట్లో అయితే ఉన్నారో యాసోను అనేవాని ఇంటి మీద పడి అతనిని ప్రజల ఎదుటికి ఈడ్చుకొని వచ్చారు. ఇదిగో, భూలోకమును తలకిందులు చేసిన వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు. ఈ యాసోను వాళ్ళని వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడు. వీరందరూ యేసని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టాలకు విరోధంగా నడుచుకుంటున్నారు అని కేకలు వేయడం మొదలుపెట్టారు. ఈ మాటలు వింటున్న జనసమూహాన్ని, అక్కడ పట్టణపు అధికారులను కూడా కలవరపరిచాయి. అయితే అధికారులు యాసోనును మిగిలిన వారిని కూడా విడుదల చేశారు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరాయాకు పంపించేశారు. పౌలు, సీల బెరాయాలో కూడా ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే తెస్సలోనికలో ఉన్న వారికంటే ఎంతో గనులు. వీరు వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ సంగతులన్నీ అలా ఉన్నాయో లేదో అని కూడా పరిశీలన చేసేవారు. కాబట్టి పౌలు, సీల చెప్తున్న వాక్యం, గ్రంథాల్లో లిఖించబడిన వాక్యం
ఒకే విధంగా ఉండేసరికి ఆ వాక్యాలు వారికి అర్థం అవడంతో పౌలు శీలలు చెప్పిన మాటలను పురుషులు, స్త్రీలు, గ్రీసు దేశస్థులైన వీరందరూ కూడా చాలా ఆనందంతో విని ఆసక్తితో అంగీకరించి విశ్వసించారు. అయితే బెరాయాలో కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నారని విన్న తెస్సలోనికలో ఉన్న కొంతమంది యూదులు పౌలు శీలలు ఉన్న ప్రాంతానికి వచ్చి అక్కడ కూడా జనాల్లో కలవరాన్ని రేపారు. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపించేశారు. అయితే శీల, తిమోతి మాత్రం వారున్న ప్రాంతంలోనే ఉన్నారు. పౌలును సాగనంపడానికి వెళ్ళిన వారు పౌలుని ఏతేను పట్టణం వరకు తీసుకొచ్చారు. అప్పుడు పౌలు శీలతోనూ తిమోతితోనూ సాధ్యమైనంత త్వరగా నా దగ్గరికి రావాలని నేను చెప్పానని చెప్పండి అని ఆ మనుషులకు చెప్పారు. ఆ మాట పౌలు దగ్గర తీసుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. పౌలు ఏథెన్స్లో శీల కోసం, తిమోతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోపు ఆ పట్టణాన్ని పౌలు పరిశీలన చేసినప్పుడు ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండిపోయి ఉంది. ఆ పట్టణంలో ఉన్న విగ్రహాలను చూసి పౌలు యొక్క ఆత్మ తట్టుకోలేకపోయింది. కాబట్టి